ఒకరోజు కోడిగుడ్లు అలాగే కొండ చర్యలలో గద్ద పెట్టిన గుడ్లు ఒక చోట చేర్చి పొదిగించడం జరిగింది. ఆ తర్వాత ఆ గుడ్లలో నుంచి పిల్లలు బయటకు వచ్చినాయి. పిల్లలు బయటకు వచ్చిన తర్వాత కోడి పిల్లలతో పాటు గద్ద పిల్లలు కూడా ఆ కోడి పిల్లలతో పాటే చక్కగా తిరుగుతూ ఆ కోడి పెట్ట రెక్కల చోటున దాక్కుంటూ అక్కడే ఒడ్లు బియ్యం తినుకుంటూ ఈ కోడి పిల్లలు కాస్త కోడుల్లాగా తయారయ్యి, ఈ గద్ద పిల్లలు కాస్త గద్దల్లాగా తయారయ్యి. కానీ విచిత్రం ఏమిటయ్యా అంటే ఈ గద్దలు కూడా కోడిలాగే బిహేవ్ చేస్తున్నాయి. కోడిలాగే ఆ మురిగుంటలో అక్కడ తగ్గుతాం ఎరుకుంటూ తింటున్నాయి. ఒకరోజు ఒక గద్దను ఈ గద్ద పిల్లలు చూసినాయి. ఆ గద్ద దగ్గరికి రావడం, ఏమైనా కోడి పిల్లలు దొరుకుతాయేమో గమనిస్తూ ఉంటే ఆ గద్దను చూసినటువంటి ఇక్కడున్న గద్దలు, అవేమిటి అది అచ్చు మాలాగే ఉందే, నా పక్క ఉన్నవన్నీ ఇవి తేడాగా ఉన్నాయి, ఇది మాత్రం మాలాగే ఉంది అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఆ గద్ద ఒక్కసారిగా రెక్కలు ఇలా చాపింది. ఇలా ఊపి ఒక్కసారిగా లేవడం మొదలు పెట్టింది. చూసినటువంటి ఈ గద్దలు నేలబారు గద్దలు ఇవి. ఈ నేలబారు గద్దలు కూడా అవి కూడా రెక్కలు చాపినాయి. ఇలా ఊపుతుంటే గాల్లోకి లేచినాయి. అప్పుడు అర్థమైంది, మేము నేలబారు జీవితాన్ని జీవించడానికి కాదు దేవుడు సృష్టించింది, ఉన్నతమైన స్థానంలో ఎగరడానికి దేవుడు సృష్టించాడు అని గ్రహించినాయి. అడుగుతున్నాను, కలిగిన స్నేహితులు ఉన్నతమైన విలువలు కలిగి ఉన్నతమైన జీవితంతో అనేక మందికి ఆశీర్వాదంగా ఆదర్శంగా ఉండాలి అనే ఉద్దేశాలు కలిగిన స్నేహితులేనా, లేకపోతే నేలబారు జీవితం జీవిస్తున్న స్నేహితులా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ నువ్వు కోడి పిల్లలతో పాటు తిరిగావనుకో, ఏమవుతావు? నువ్వు కోడి పిల్లవైపోతావు. ఈరోజు మనలో కొంతమంది కోడి పిల్లలతో తిరుగుతున్నారు. ఈరోజు ఈ వాస్తవాన్ని గ్రహిస్తావనే నువ్వు దేవుని బిడ్డవి. దేవుడు నన్ను తన స్వరూపమందు సృష్టించాడు. ఆ వాస్తవాన్ని నువ్వు గ్రహించకుండా ఉన్నతమైన విలువలు కలిగి, ఉన్నతమైన ఆత్మీయత కలిగి, ఉన్నతమైన స్థితిలో అనేక మందికి ఆశీర్వాదంగా దీవెనకరంగా నీ జీవితం ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకోసమే దేవుడు నిన్ను రక్షించాడు.